dear students. ఆల్జీబ్రాలో నిన్న 10 ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాము. ఈరోజు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు తెలుసుకున్నాము. 11th one, వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ 14x plus 3y plus 25x plus 2y. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. వీటిలో దీని మొత్తం వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏ 17x plus 27y, ఆప్షన్ బి 16x plus 28y, ఆప్షన్ సి 39x plus 5y, ఆప్షన్ డి 44xy. అయితే ఇక్కడ ముందు x వాల్యూస్ రెండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఇక్కడ x వాల్యూస్ ఇక్కడ 14x, అదేవిధంగా ఇంకోటి ఏంటి 25x, 14x ప్లస్ 25x. ఈ రెండు కూడా ఏం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 14 ప్లస్ 25 అంటే ఎంత 39x అవుతుంది. మరి y వాల్యూస్ ఏంటి 3y ప్లస్ 2y. 3y కి 2y రెండు కూడా ఇక్కడ ఏం చేశాడు. ఇక్కడ యాడ్ చేశాడు. యాడ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది 3y ప్లస్ 2y ఈక్వల్ టు 5y. కాబట్టి 39x ప్లస్ 5y అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ 5a స్క్వేర్ b ఇంటూ 8a టు ది పవర్ 5 ఇంటూ b క్యూబ్. ఇక్కడ ఈ రెండు కూడా ఏం చేసి ఇక్కడ మల్టిప్లై చేశాడు. మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోమన్నాడు. ఇక్కడ 5 ఇంటూ 8 ఎంత 5 ఇంటూ ఇక్కడ చూడండి. ఇక్కడ a స్క్వేర్ ఇంటూ 8 టు ది పవర్ 5. ఇది ఏ రూపంలో ఉంది 8 టు ది పవర్ m ఇంటూ 8 టు ది పవర్ n రూపంలో ఉంది. 8 టు ది పవర్ m ఇంటూ 8 టు ది పవర్ n ఈక్వల్ టు 8 టు ది పవర్ m ప్లస్ n. 8 టు ది పవర్ m ప్లస్ n 2 ప్లస్ 5 అప్పుడు ఎంత అవుతుంది 8 టు ది పవర్ 7 ఇంటూ అదేవిధంగా b ఇక్కడ ఎంత ఉంది b వాల్యూ ఉంది. ఇక్కడ b క్యూబ్ వాల్యూ ఉంది. సేమ్ ఇది కూడా అంతే 8 టు ది పవర్ m ఇంటూ 8 టు ది పవర్ n ఇంటూ 8 టు ది పవర్ m ప్లస్ n. అదేవిధంగా b టు ది పవర్ b అంటే b టు ది పవర్ 1 అనుకోవచ్చు. 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ అంటే ఇక్కడ 40 ఇంటూ 8 టు ది పవర్ 7 ఇంటూ b టు ది పవర్ 4. ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు a ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 8 టు ది పవర్ 7 ఇంటూ b టు ది పవర్ 4. ఆప్షన్ బి 40 ఇంటూ a క్యూబ్ ఇంటూ b స్క్వేర్. ఆప్షన్ సి 40 ఇంటూ 8 టు ది పవర్ 4 ఇంటూ b టు ది పవర్ 7. ఆప్షన్ డి 40 ఇంటూ a స్క్వేర్ ఇంటూ b క్యూబ్. కాబట్టి ఇక్కడ ఏ కరెక్ట్ ఆన్సర్ ఏ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 30th ప్రాబ్లం తెలుసుకుందాము. వాట్ ఈజ్ ది సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్. ఇక్కడ ఒక ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇక్కడ దీన్ని ఏం చేయాలి సూక్ష్మీకరించాలి. దాని యొక్క రూపాన్ని చిన్న రూపంలోకి మార్చి కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిన ప్రాబ్లం చూడండి. 3x ప్లస్ 15 బై 5x ప్లస్ 25. ఇక్కడ రెండింటిలో కూడా ఇక్కడ 3 బయట కామన్ తీద్దాము. ఇక్కడ 3 బయట కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది. ఇక్కడ 3 బయట కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది. ఇక్కడ x ఉంటుంది. జాగ్రత్తగా x ప్లస్ ఈ 15 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. బై ఇక్కడ ఏం బయట కామన్ తీద్దాం. ఇక్కడ 5 బయట కామన్ తీద్దాం. 5 బయట కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది x మిగులుతుంది. ఇక్కడ 5 into 5 25 కాబట్టి ఇక్కడ మనకి ఏముంటుంది. ఇక్కడ 5 ఉంటుంది. ఇక్కడ ఏం కామన్ 3 బయట కామన్ తీసాము. 3 బయట కామన్ ఇక్కడ ఏముంది x మిగులుతుంది. ఇక్కడ 3 5 15 కాబట్టి ఇక్కడ 5 మిగులుతుంది. ఇక్కడ ఏం చేసాము 5 బయట కామన్ తీసాము. 5 బయట కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది 5 కామన్ తీస్తే x ఉంటుంది. ఇక్కడ 5 లేదు కాబట్టి ఇక్కడ 5 ఉంటుంది. ఈ రెండు కూడా ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది. ఇక్కడ 3/5 అనేది ఇక్కడ మనకి మిగిలింది. అది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ 5/3, ఆప్షన్ బి 3/5, ఆప్షన్ సి -5/3, ఆప్షన్ డి -3/5. కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 14th, వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ x. x యొక్క వాల్యూ ఎంతో కనుక్కోవాలి. అయితే ఇఫ్ 13 ప్లస్ x
ఈజ్ ఈక్వల్ టు 20. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఇక్కడ ఈ ఈక్వేషన్ లో 13 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాడు. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? దేని వాల్యూ x వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. ఈ 13 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ తీసుకుంటే అవుతుంది -13 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 13. కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఎంత? 7. 15th ప్రాబ్లం అన్నీ. నెక్స్ట్ 15. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ x if x into 120 is equal to 960? ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు. x into 120 is equal to 960. x into 120 is equal to 960 ఇచ్చాడు. అక్కడ దేని కనుక్కోవాలి? x వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 10. ఇక్కడ వాడు ఇచ్చిన చూద్దాం. ఇక్కడ x into 120 is equal to 960. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది? x is equal to 960/120 అవుతుంది. 960/120. పైన 0కి కింద 0కి క్యాన్సిల్ అవుతుంది. 12 ఎంత? 96. దీనికి క్యాన్సిలేషన్ అయిపోతుంది. x వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? 8. కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16. వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ a to the power of m into a to the power of n? ఇక్కడ a to the power of m into a to the power of n కి ఫార్ములా ఏంటో అడుగుతున్నాడు. a to the power of m plus n, b a to the power of m minus n, c a to the power of m whole to the power of n, ఆప్షన్ d a to the power of n. ఇక్కడ a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. ఇది మన ఫార్ములా. ఆల్జీబ్రా ఫార్ములాస్ లా ఉంటుంది. a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. కాబట్టి ఏ అనే ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ 17. వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్? ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఫార్ములా అడుగుతున్నాడు. a to the power of m by a to the power of n. దానికి ఏ ఫార్ములా వస్తుందో అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ a to the power of m plus n, ఆప్షన్ బి a to the power of m minus n, ఆప్షన్ సి a to the power of n, ఆప్షన్ డి a to the power of m whole to the power of n. a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n. ఇది కరెక్ట్ ఆన్సర్. a to the power of m minus n. నెక్స్ట్ వన్ 18th. What is the value of any number raised to the power of 0? ఏదైనా ఒక సంఖ్యకి దాని యొక్క పవర్ లో 0 ఉంటే దాని వాల్యూ ఎంతో అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, సంఖ్య అనుకున్నాము. a to the power of 0 వాల్యూ ఎంత అవుతుందో అడుగుతున్నాడు. లేదా ఆ సంఖ్య x అనుకుందాము. x to the power of 0 is equal to ఎంత అడుగుతున్నాడు. లేదా నెంబర్ 7 అనుకుందాము. 7 to the power of 0. ఏదైనా ఒక సంఖ్యకు దానికి పవర్ లో 0 ఉంటే దానికి వాల్యూ ఎంత అవుతుందో అడుగుతున్నాడు. ఏదైనా సరే ఒక సంఖ్యకు పవర్ లో 0 ఉంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? a to the power of 0 is equal to 1. a to the power of 0 is equal to 1. కాబట్టి 1 అనేది కరెక్ట్ ఆప్షన్. a to the power of 0 is equal to 1. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 1 by a to the power of m? ఇక్కడ కూడా సేమ్ ఇది ఫార్ములా ఏంటో అడుగుతున్నాడు. a to the power of m, b a to the power of minus m, c m root a, d a to the power of root m. ఇక్కడ a to the power of minus m అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 20th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 20th ప్రాబ్లం. which is equal to a to the power of m whole to the power of n. a to the power of m whole to the power of n అనే వాల్యూ దేనికి సమానం అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ a to the power of m minus n, ఆప్షన్ బి a to the power of m plus n, ఆప్షన్ సి a to the power of m by n, ఆప్షన్ సి డి a to the power of mn. ఆప్షన్ డి లో ఏమిటి? ఇక్కడ a to the power of mn. a to the power of mn అనేది ఇక్కడ కరెక్ట్
ఆప్షన్ అవుతుంది. a to the power of m whole to the power of m into a to the power of mn. Next one 21 a plus b whole square is equal to a plus b whole square అనే దాన్ని ఎక్స్పాండ్ చేసి ఆ ఫార్ములా ఏంటో అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఆప్షన్ బి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఆప్షన్ సి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఆప్షన్ డి మైనస్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 22nd వాట్ ఈజ్ ది ఫార్ములా ఫర్ సేమ్ ఇక్కడ కూడా a మైనస్ b హోల్ స్క్వేర్ కి ఫార్ములా ఏంటో అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఆప్షన్ బి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఆప్షన్ సి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఆప్షన్ డి మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 2ab. a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. కాబట్టి ఆప్షన్ ఏ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 23rd వాట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత అక్కడ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 2ab. ఆప్షన్ బి 3ab. ఆప్షన్ సి 4ab. ఆప్షన్ డి 5ab. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనం ఏమడిగాడు, ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంతో అడిగాడు. చూడండి ఒకసారి జాగ్రత్తగా ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ యొక్క రెండు సాల్వ్ చేయమన్నాం. ఇక్కడ ఎలా రాస్తాం దీన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ దీని కూడా ఫార్ములా రాద్దాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఎక్స్పాండ్ చేసి రాసాం ఈ ఫార్ములాని. సేమ్ ఇక్కడ ఈ ఫార్ములా కూడా ఏం చేసాం మనం ఎక్స్పాండ్ చేసి రాసాం. అయితే ఇక్కడ బ్రాకెట్ తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ మైనస్ బ్రాకెట్ తీసేస్తే ఏమవుతుంది, మొత్తం గుర్తులు మారిపోతాయి. ఇదేంటి మైనస్ a స్క్వేర్, ఇది ప్లస్ b స్క్వేర్ ఏమవుతుంది మైనస్ b స్క్వేర్ అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ 2ab అవుతుంది. చూడండి ఇక్కడ బ్రాకెట్ విడగొట్టేసాము. విడగొట్టి తీస్తే ఏమవుతుంది బ్రాకెట్ మొత్తం గుర్తులు మారిపోతాయి. మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ప్లస్ a స్క్వేర్ కి మైనస్ a స్క్వేర్ కి క్యాన్సిల్ అవుతుంది. అదే విధంగా ప్లస్ b స్క్వేర్ కి మైనస్ b స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంది ఇక్కడ 2ab ప్లస్ 2ab దట్ ఈజ్ ఈక్వల్ టు 4ab. కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24 వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ a ఇంటూ a స్క్వేర్ ఇంటూ a క్యూబ్ ఇంటూ a టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ వాటి వాల్యూ ఎంత కనుక్కోవాలి. a ఇంటూ a స్క్వేర్ ఇంటూ a క్యూబ్ ఇంటూ a టు ది పవర్ ఆఫ్ 4. దీనికి వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ ఆప్షన్ ఏంటి, a a టు ది పవర్ ఆఫ్ 7. ఆప్షన్ బి a టు ది పవర్ ఆఫ్ 8. ఆప్షన్ సి a టు ది పవర్ ఆఫ్ 9. ఆప్షన్ డి a టు ది పవర్ ఆఫ్ 10. అయితే ఇది ఒక ఫార్ములా రూపంలో ఉంది. ఏ ఫార్ములా రూపంలో ఉందో చూడండి. ఇక్కడ a టు ది పవర్ ఆఫ్ n ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n రూపంలో ఉంది. a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n రూపంలో ఉంది. కాబట్టి మొత్తాన్ని సేమ్ ఇదే రూపంలో ఉంది. కాబట్టి మొత్తాన్ని ఏం చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. a అంటే a టు ది పవర్ 1 అనుకోవచ్చు. a అంటే a టు ది పవర్ ఆఫ్ 1 అనుకోవచ్చు. కాబట్టి మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 4 3 7 7 2 9 9 1 10. కాబట్టి అదేమవుతుంది a టు ది పవర్ ఆఫ్ 10. కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 25th వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ a టు ది పవర్ ఆఫ్ 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 7. ఆప్షన్ ఏ a టు ది పవర్ ఆఫ్ 35. ఆప్షన్ బి
a to the power of 12 option C, a to the power of 21 option B, a to the power of 20. అయితే ఇదో ఫార్ములా రూపంలో ఉంది. a to the power of m whole to the power of n is equal to, ఈ ఫార్ములా సేమ్ ఇదే ఫార్ములా రూపంలో ఉంది. a to the power of m whole to the power of n is equal to a to the power of mn, a to the power of mn, a to the power of m whole to the power of n is equal to a to the power of mn. దీన్ని ఎలా రాసుకోవచ్చు? a to the power of 5 into 7 గా రాసుకోవచ్చురా. సేమ్ దీన్ని 5 into 7 గా రాసుకోవచ్చురా. a to the power of 5 into 7 ఎంత? 35. చూడండి ఇంకోసారి ఇది ఏ రూపంలో ఉంది? a to the power of m whole to the power of n is equal to a to the power of mn. సేమ్ అదే రూపంలో ఉంది. a to the power of m whole to the power of n is equal to a to the power of mn. n 5 into 7 that is equal to 35. a to the power option A, a to the power of 35, option B, a to the power of 12, option C, a to the power of 21, option D, a to the power of 22. కాబట్టి a to the power of 35 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 26. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 625 whole to the power of 0? చెప్పినంత ముందు ఏదైనా ఒక సంఖ్యకి పవర్ ఆఫ్ 0 అని వచ్చిందంటే అదేమవుతుంది? 1 అవుతుంది. a to the power of 0 అయినా కానీ లేదా 21 whole to the power of 0 that is equal to ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి? ఎక్కడో 625 whole to the power of 0 is equal to ఏమవుతుంది? 1 అవుతుంది. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 525, ఆప్షన్ డి 25. కాబట్టి ఇక్కడ 1 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డియర్ స్టూడెంట్స్, ఆల్జీబ్రా ఇప్పుడు వరకు మొత్తం ఏం చెప్పుకున్నాం? 26 ప్రాబ్లమ్ చెప్పుకున్నాము. ఇంకా ఒక 10 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో ఆల్జీబ్రా ఫార్ములాస్ మిగిలిన మొత్తం కూడా తెలుసుకున్నాము. ఈ మొత్తం కూడా జాగ్రత్తగా ఫాలో అవుతున్నామని అనుకుంటున్నాను. మీరు క్లాస్ ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా చూస్తేనే మీరు చక్కగా అర్థమవుతాయి. జాగ్రత్తగా మీరు అన్ని కూడా గ్రహిస్తున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్.